హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది గోవా బీచ్. గోవా బీచ్లో మంచి చక్కటి లొకేషన్స్, అద్భుతమైనవి ఇసుక తీరెలో సముద్రం పక్కన ఎన్నో ఉంటాయి. పిల్లలు ఆడుకుంటానికి కానీ, పెద్దలు స్నానాలు చేయడానికి కానీ, ఈ మొత్తం బీచ్ అంతా మంచి ఇసుక తిన్నెలతో, పరిశుభ్రమైన నీళ్ళతో చాలా చక్కగా మనకి కనపడుతూ ఉంటాయి. మనం సెలవులకి ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే ఎక్కువగా గోవా బీచ్కే వెళ్తూ ఉంటారు. గోవా బీచ్ అనేది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం భారతదేశంలోని చాలామంది గోవాకే ఎక్కువ లైక్ చేస్తారు. బీచ్ల్లో ఈ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నా కానీ దీనికి మెయింటెనెన్స్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది ర్యాక్స్ బీచ్ అన్నమాట. ఇది ఈ ప్రత్యేకమైన రాళ్లతో ఈ బీచ్ మనకి కనపడుద్ది. ఇక్కడ చూడండి, ఈ నీటి వరవడికి మొత్తం ఒడ్డున కోసుకుపోయి ఇలా గృహంలాగా ఏర్పడినాయో. దీంట్లో అనేక జీవజాతులు నివసిస్తూ ఉంటాయి. ఈ నీటి వరవడికి ఈ బీచ్ అంతా ఆ సముద్రం యొక్క నీళ్లు ఈ రాళ్లను చాలా కోసేసింది. అదే కాక మనం ఇక్కడ ఉన్నటువంటి అనేక సిలికాన్స్, అంటే బీచ్లో ఉండే నత్తలు, గుల్లల యొక్క సెల్స్ ఇక్కడ ఇలాగా ఈ రాళ్ళలాగా ఏర్పడి మనకి ఒక ప్రత్యేకమైన ఇవి కొండలు మనకి ఇక్కడ పెట్లుగా కనబడుతూ ఉంటాయి. ఇవి చూడండి, ఈ బీచ్ మనకి ఎలా ఏర్పడుతుంది. నీళ్ళు కూడా చాలా పరిశుభ్రంగా ఉంది. మన వైజాగ్ బీచ్ లాగే ఇది కూడా ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్తో పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ బీచ్. ఇక్కడ కూర్చొని మేము ఎంతసేపు అయినా చూస్తూ గడిపేవచ్చు సముద్రాన్ని. ఇక్కడ సముద్ర చేపల్ని పడుతూ చాలా మంది కనపడతారు. మనం ఈ రాళ్ల మీద కూర్చొని గేలాలేసి, వలలేసి అనేకమైన చేపల జీవజాతుల్ని పట్టి వీళ్ళు ఇక్కడ వచ్చిన పర్యాటకులకి విక్రయిస్తూ ఉంటారు. వాటిని వండి లేకపోతే కాల్చి మనకి ఇస్తూ ఉంటారు డబ్బులు తీసుకుని. ఇది చూడండి, ఇక్కడ ఇలా మనం చూస్తే ఇది సముద్రపు తాకిడికి ఈ రాళ్ళన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ తాకిడి తగులుతుండడం వలన ఇవి కోసుకుపోయి అదొక ప్రత్యేకమైన రాళ్ళలాగా మనకి కనపడుతున్నాయి. ఇక్కడ 3 రంగుల రాళ్ళు మనకి దర్శనమిస్తున్నాయి. ఒకటి రెడ్ స్టోన్స్, ఇంకోటి బ్లాక్ స్టోన్, ఇంకా బ్రౌన్ స్టోన్ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇది సముద్రం అంతా మన వైజాగ్ సముద్రం లాగే ఇది కూడా కొండరాళ్లతో నిండిన సముద్రం. ఈ కొండరాళ్ళు ఈ సముద్రపు వరవడికి నీళ్ళ తాకిడి కోసుకుపోయింది. ఈ నీళ్లు మనకి ఎక్కువగా వచ్చినప్పుడు అలా గుంటల్లో నిలబడిపోతాయి. ఆ నిలబడిన గుంటల్లో చేపలు పెరుగుతూ ఉంటాయి. ఈ చేపల్ని పట్టుకొని చాలా మంది ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ అనేకమైన సముద్ర జీవజాతులు ఎన్నో ఇక్కడ మనకి కనబడతాయి. పీతలని, నత్తలని, చేపలని. చేపల్లో చాలా రకాలు, నత్తల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అలాగే పీతల్లో కూడా చాలా రకాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ ఉప్పు నీటి సముద్రంలో కూడా ఇక్కడ కొన్ని చెట్లు మనకి ఈ రాళ్ల మీద పెరుగుతూ కనబడుతుంది. పైన చూస్తే మనకి ఏదో ఒక అడవిలాగా కనబడుతుంది. వచ్చిన వాళ్ళు పర్యాటకులు ఈ నీళ్ళని, ఈ రాళ్ళని చూస్తూ చాలాసేపు ఇక్కడే కూర్చొని గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
ఇది చూడండి ఇక్కడ ఎన్ని పీతలు ఉంటాయో అన్ని పీతలు కూడా ఈ రాళ్లలో దాక్కుని తమ జీవనం సాగిస్తూ ఉంటాయి. ఈ పీతలే కాదు నత్తలు కూడా ఇక్కడ చాలా కనబడతాయి మనకి. आराम से आओ बेबी. ఆ సముద్ర ఘోష చూస్తుంటే మనకు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఆ సముద్రం నుంచే వచ్చే సౌండ్ మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. हल्का हल्का. Okay. Where? अरे वो पत्थर के ऊपर हल्का आँच करो. Here. Okay. Oh yes. हल्का वो बाहर है ना वो देखो. का? अरे वो पत्थर के ऊपर है. Oh yeah. जब तक पानी गिरती ठंडा लगती छोड़ रहा. वो देखो ऐसे कलर में कलर मर्ज हो गए हैं. हाँ कैमोफ्लेग बेबी. क्या कलर में कलर मर्ज हो गए हैं. देखो पत्थर का. हाँ वो जूम करते हैं दिखता है मुझे इसमें दिखता है. एक अच्छे स्टोन होना छपा लेने. एक अच्छे स्टोन होना मुझे यार. उसका फैमिली बेबी बच्चा भी है. हाँ जम करे. वाह पानी सामने नहीं अम्बिश ने ये देखिए नत्ते देखो. अच्छा पत्थर के ऊपर नहीं नेचुरल होने वो का कितना ग्रेट. या देखो दे. हाँ वो जब से दिखा वो फिर वो कलर में बुस्पू हो गया ना दिखा नहीं. वो देखो ये देखो आग को पकड़ा है समझ लो. नहीं ऊपर है. पानी मारता है ये पानी है. चल एक पत्थर मिला तो एक पत्थर होना भी अच्छा. हाँ पत्थर है. क्या पत्थर है? छोटा पत्थर है का छपाल में. वहाँ देखिए यहाँ मिलते नहीं क्या खैर हलाना को सब भी यहाँ बच्चे आराम से चलो. ఇక్కడ చూడండి ఇలా నేచురల్గా ఒక గృహలాగా ఏర్పడింది. ఇక్కడ ఈ నీటి కోతకి ఈ రాళ్ళల్ని నీళ్ళు
నీటి వరవడికి కొయ్యబడి ఇలా గృహల్లాగా వేరు వేరు రంగుల్లో మనకి ఎంతో సుందరంగా కనపడుతుంది. ఏదో ఇది మనం పేర్చినట్టుగా కనపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రాక్ బీచ్ గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.